సార్ నమస్తే అండి. నమస్తే. కూటమిలో పొత్తులో భాగంగా ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి సీట్ల పంపకాలపై మరొక్కసారి వివాదం రాజుకుంటోంది. మొన్న లోకేష్ గారు మీరన్నట్టుగా ఒక పాచిక వేసి చూద్దాం ఎట్లా ఫలిస్తదో అన్నట్టుగా మరన్నారు. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో తెలీదు గానీ 80% 20%. అవును. అందులో 15% జనసేన, 5% బీజేపీ. బీజేపీ వాళ్ళేం మాట్లాడలేదు గానీ జన సైనికులు అప్పటి నుంచి రచ్చ రచ్చ చేస్తున్నారు. మేము ప్రతి చోట పోటీ చేస్తాం. బట్ గమ్మునున్నారు. నాదెండ్ల మనోహర్ గారొచ్చేసి ఆహ్, జెండా ఎగిరినంత మాత్రాన, ఫ్లెక్సీలున్నంత మాత్రాన బలం లేదు అనేసరికి, వీళ్ళు కూడా దానికి ఓకే చెప్పేసారేమో అనుకున్న టైంలో, అమాంతంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. "అప్పుడు తగ్గాం, ఇప్పుడు తగ్గేదేలే. బలమున్న ప్రతి చోట మేము పోటీ చేస్తాం. ఇక ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా" అన్న ఒక వర్డ్ యూజ్ చేశారు. అవును. సో, ఏం జరగబోతోంది? అంటే ప్రెజర్ పెరిగింది ఆయన మీద. క్యాడర్ నుంచి ప్రెజర్ పెరిగింది. పార్టీ విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక పార్టీతో పొత్తులో ఉండటం వేరు, విలీనం చేయటం వేరు. హ్మ్. జనసేన తెలుగుదేశం పార్టీలో విలీనం కాలేదు. అది ఒక పార్టీగా దాని ఉనికిని అది ప్రతి నియోజకవర్గంలోనూ కాపాడుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా. పైగా ఆయన దాన్ని జాతీయ పార్టీ, జాతీయ సమగ్రత ఇవన్నీ మాట్లాడి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టుట లాంటి కార్యక్రమాలు గూడా చేశాడు ఈ మధ్య కాలంలో. సరే. కాబట్టి ఆయన 5 రాష్ట్రాలలోనూ పోటీ చేస్తానని గూడా మాట్లాడాడక్కడ. మరి వాళ్ళకి బలం ఉందని అనుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లోనే రాయలసీమలో 0 పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు యాక్చువల్‌గా. కోస్తా ఆంధ్ర తప్ప మిగిలిన చోట్ల వాళ్ళ పెర్ఫార్మన్సు ఎక్కడా లేదు. అందుకని ప్రతి చోట ఒక లింక్ ఏర్పాటు చేసుకోవాలి. అందుకని రాయలసీమ మీద కాన్సంట్రేట్ చేయమని నాగబాబు గారిని కోరాడాయన, పవన్ కళ్యాణ్. ఆ మేరకు రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళు రాయలసీమలో కూడా మీటింగ్స్ నడిపారు. సరే. వాళ్ళు ఊహించిందేమిటంటే యాక్చువల్‌గా వైసీపీ ఓడిపోగానే వైసీపీ క్యాడరు, నాయకులు మొత్తం కూడా ఇంకో దానిలో చేరటం కోసం ట్రై చేస్తారు. అప్పుడు మనం గేలమేస్తే మొత్తం మన కాంపౌండ్‌లోకొచ్చేస్తారు వచ్చేస్తారా అనుకున్నారు. అని అనుకున్నారు. హ్మ్. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి కూడా కలిగించాడు చంద్రబాబు. జగన్ ఓడిపోయిన మరుక్షణం ఆంధ్రరత్న భవన్ కిక్కిరిసిపోతుంది అని చెప్పాడాయన. నిజమే అనుకుని వాళ్ళు కూడా కూటమి గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేసింది ఆవిడ షర్మిల గారు. అవును. షర్మిల గారి ఎజెండా వేరే కావచ్చు గాని, అన్నగారిని ఓడించటం ఆవిడ ఎజెండా. హ్మ్. కానీ ఆవిడని పీసీసీ ప్రెసిడెంట్‌గా పెడితే జగన్ ఓడిపోతాడు. తద్వారా మీ పార్టీ వర్ధిల్లుతుంది అని అక్కడ అధిష్టానానికి కన్వే చేశాడు చంద్రబాబు. అలా రాహుల్ గాంధీని మోసం చేశాడు ఒక రకంగా. పవన్ కళ్యాణ్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు నెమ్మదిగా రాయలసీమకి స్ప్రెడ్ అవుదాం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటెత్తిన జనం వాళ్ళ పార్టీలోకి ఏమీ రాలేదు. అలాగే కాంగ్రెస్‌లోకి పోలేదు. వాళ్ళ నిర్మాణం పటిష్టంగా ఉంది యాజ్ ఇట్ ఈస్‌గా. హ్మ్. ఎవరో ఒకళ్ళిద్దరు బయటికెళ్ళారు తప్ప, అది గట్టిగానే ఉంది ఇప్పటికీ. వాళ్ళు మనం తిరిగి అధికారంలోకి రాగలం అనే కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళ యుద్ధం వీళ్ళు చేయాలనే పరిస్థితి అర్థమైపోయింది ఇప్పుడు. కనుక రాయలసీమకి ఎక్స్‌పాండ్ గావాలి. ప్రతి నియోజకవర్గంలోనూ తన క్యాడర్‌ని, ఒక ఇన్‌చార్జ్‌ని ప్రకటించుకోవాలి. దేనికోసం రాబోయే అసెంబ్లీ ఎలక్షన్‌లో హ్మ్. ఇదే 21 సీట్లు అంటే కుదరదప్పుడు. ఆయన దీనికి రెట్టింపు అంటే 50-60 స్థానాలు కనీసంగా ఇవ్వకపోతే ఈ పొత్తులో కొనసాగం అని చెప్పేసేటువంటి ఒక మూడ్‌లోకి పవన్ కళ్యాణ్‌ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ మాట అస్పష్టంగా చెప్పేశాడు. చెప్పి గత ఎన్నికల సమయంలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. అంటే ఒక ఉమ్మడి శత్రువుని ఎదిరించటం కోసం ఐక్య సంఘటన నిర్మాణంలో భాగంగా మేం తగ్గి వ్యవహరించాం. ఇలాగే తగ్గి ఉంటామని అనుకోకండి. హ్మ్. స్థానిక ఎన్నికల సందర్భంగా మేం మొత్తం స్టేట్‌లో మా బలాన్ని ఒకసారి సరిజూసుకుందాం అనుకుంటున్నాం. ఈ సరిజూసుకోవటం కోసం ఆయన ప్రతి ఏరియాకి ఒక మెసేజ్ పంపించాడు. అంటే ఎమ్మెల్యేలు ఉన్న చోట కాదు. ఎమ్మెల్యేలు లేని చోట, ఇన్‌చార్జీలు ఉన్న చోట ప్రతి నాయకుడు ఒక సర్వే జరిపి నివేదిక పంపండి అని అడిగాడు. ఒక కమిటీ వేశాడిప్పుడు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఎక్కడెక్కడ ఎవరెవరిని పోటీకి పెట్టడానికి అవకాశం ఉందో,
నివేదిక సమర్పించమని ఒక కమిటీని వేసి, ఆ కమిటీకి అందరూ రిపోర్టులు పంపించమని అడిగాడు. అవన్నీ పరిశీలించి వీళ్ళు ఒక నివేదిక తయారు చేస్తే తను పరిశీలిస్తాడు. కోర్ కమిటీ. సరే. ఈ కోర్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సో, నిర్మాణం మీద పార్టీ పెట్టిన ఇంతకాలానికి ఆయనకి శ్రద్ధొచ్చింది. శ్రద్ధొచ్చి మనవంటూ మన కాళ్ళ మీద మనం నిలబడకపోతే జీవితాంతం వీళ్ళు ఇలా తొక్కుకుంటూ, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తత్వం బోధపడింది అంటారు. అవును. అంటే రకరకాలుగా ఆయన్ని బహిరంగ వేదికల మీద వారి క్యాడరే అన్నా నువ్వు ఏదో అనుకున్నాం ఇదా అనే మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. అవును. వచ్చేసింది. మన రాయపాటి అరుణ్ గారు ఇలాంటి వాళ్ళు మీడియా ముందు కూడా వచ్చేసి మాట్లాడేశారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి నేను ఒంగోలు రావడానికే భయపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి క్యాడర్ వచ్చి ఏవేవో అడుగుతారు. నేనేమో ఏమీ చెప్పలేను. ఏం చెప్తే నాయకుడు హర్ట్ అవుతాడో తెలియని పరిస్థితి అనేసాడు ఆయన. ఈ వివాదాలన్నీ ఎందుకొచ్చిన గొడవ మనమే మాట్లాడితే పోతుంది అనే పరిస్థితిలోకి వచ్చాడు. ఆయన రీసెంట్ టైమ్స్‌లో క్యాబినెట్‌కి గైర్హాజరు కావటము, అసెంబ్లీకి రాకపోవటాలు, చంద్రబాబు గారితో కొంచెం అంటీ ముట్టనట్టుగా కనిపించటాలు, ఇవన్నీ కూడా క్యాడర్‌ని తృప్తిపరచటానికి చేసిన విన్యాసాలే. కానీ ఒక రకంగా చెప్తే అసలు ఇంతకుముందు గత అనుభవాలను మనం కంపేర్ చేసుకుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్టేజ్ మీద కనిపించేంత వాళ్ళు చూపిస్తున్నంత ప్రేమ లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ వీళ్ళు స్ప్లిట్ అయ్యారనుకోండి, వైసీపీకి ఇంకాస్త బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి తప్పకుండా ఆ కాపురం చేయాల్సిందే. ఎడమొఖమో, పెడమొఖమో. ఆ పరిస్థితులు ఉన్నాయా ఏపీ రాజకీయాల్లో? అంటే ఇప్పుడు బీజేపీ మీద ఆధారపడి ఉన్నాయి వీళ్ళందరి జీవితాలు. కేంద్రం మీద ఆధారపడి ఆలోచిస్తున్నారు వీళ్ళు. జనంతో కలిసి ఆలోచించటం లేదు. హ్మ్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌కి ఉన్నటువంటి డైలమా అంటే అతను ఎందుకు యుద్ధాన్ని బహిరంగంగా ప్రకటించట్లేదు? నర్మగర్భంగా చేస్తున్నాడు. అతనికి ఎక్కడో ఒక లీడ్ ఉంది. అంటే తెలుగుదేశం నుంచి బీజేపీ ముఖం తిప్పుకునే ఛాన్స్ ఉందేమో అనేది ఒక చిన్న ఆలోచన ఉంది అతనికి. కానీ కాన్ఫిడెన్స్‌గా లేదు. అందుకని నర్మగర్భంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్మాణం కోసం, పార్టీ నిర్మాణం కోసం చేస్తున్న కసరత్తుగా కనిపించాలని అనుకుంటున్నాడు. అంతే తప్ప యుద్ధ ప్రకటన కాదిది. లోకేష్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు దీన్ని అనేది రేపు ఒక 2 రోజుల్లో వారి ప్రకటన వస్తుంది. హ్మ్. వారు అనునయంగానే మాట్లాడతాడు. "అన్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకో. మేమే తగ్గుతాము" అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా డిప్లొమాటిక్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యవహారాల్లో చంద్రబాబు గారు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ కంట్రోల్ చేయాలో అవన్నీ తెలుసు ఆయనకి. కనుక ఈయన రెచ్చిపోవడం అనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఈయన పరిస్థితిని అకామిడేట్ చేస్తాం మేమే మీరు అడగాల అన్న పద్ధతిలో వాళ్ళే ముందుకొచ్చి కావలించుకుంటారు. సరే. కావలించుకున్నారు కదా అనుకుంటే పొరపాటే. రేపు అంటే ఆయన ఢిల్లీతో వైరం పెట్టుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి నేను ఎంతకాలం వినయంగా ఉంటానో అంతకాలం ఇప్పుడు ఆయన భయం బీజేపీ నుంచి తాను గనక ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే నరేంద్ర మోడీ పట్లో మరొకళ్ళ పట్లో తన వినయం లేదు అనే స్కేల్ అందితే వాళ్ళు ఇమ్మీడియట్‌గా జగన్ వైపు చూస్తారని ఈయన భయం. హ్మ్. ఆ అవకాశం కూడా ఉంది కదండీ! ఉంది. ఉంది. ఇప్పుడు జగన్ చేయవలసిన పనేంటంటే, ఈ గొడవలన్నీ నాకు సంబంధం లేదు. అంటే ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాట్లాడటం మొదలుపెట్టాడు. హ్మ్. సిద్ధమవుతున్నారు. సిద్ధమవుతున్నారు. క్యాడర్‌ని ప్రిపేర్ చేశారు. ప్రతి చోట అభ్యర్థుల్ని జాబితాలు పంపించమని కోరాడు. ఈ పరిస్థితిలో ఆయన నేరుగా ప్రజలతో కనెక్ట్ అయ్యి, ప్రజలని తన వైపు తిప్పుకోవాలి. ఢిల్లీ దేవుడి గురించి ఆలోచించటం మానేసి, ప్రజా దేవుళ్ళని నమ్ముకోవడం బెటర్ జగన్. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు వదలటానికి ఈయన సిద్ధంగా లేడు. కానీ బీజేపీకి కూడా ఒక క్లారిటీ ఉంది సార్. శాశ్వత శత్రువులెవరు, ఇన్‌స్టంట్ మిత్రులెవరు అనేది తెలుసు. ఉంది వాళ్ళకా వాళ్ళకి. జ్ఞానం ఉంది. అంటే పేపర్ వెయిట్‌గానే చూస్తారు ఎవరినైనా వాళ్ళు. జగన్‌తో ఉన్నప్పుడు చంద్రబాబుని పేపర్ వెయిట్‌గా మారుస్తారు. చంద్రబాబుతో ఉంటే జగన్‌ని పేపర్ వెయిట్‌గా చూస్తారు. అందుకని వాళ్ళు ప్రమాదం ఎప్పుడైనా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక థాట్ కూడా ఉంది అని వింటున్నాం.
నెక్స్ట్ టైము ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం తర్వాత దేశ రాజకీయాల్లో ఒకలాంటి తేడా కనిపిచ్చేసింది. అవును. ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే వస్తారా అనేది ఇప్పుడు క్వెషన్ మార్కే. అంటే బీజేపీ గూడా అభ్యర్థిని మారుస్తుంది అనే ప్రచారము ఉంది. హ్మ్. అయితే అసలు బీజేపీ గెలవటానికి ఎంతవరకు అవకాశాలున్నాయి అనేది 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా వచ్చిన కాన్ఫిడెన్సు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆ బుడగని పేల్చేసింది. పేల్చింది. అవును. ఆ పేల్చటం తాలూకా ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు వీటన్నిటికి గూడా ఊపిరులు వచ్చినాయి. వచ్చి నెమ్మదిగా వీళ్ళు మాట్లాడటం మొదలుపెడుతున్నారు. బహిరంగంగా ఒక చోటకి చేరగలుగుతున్నారు. హ్మ్. అది మొన్న నెహబోరా వచ్చినప్పుడు స్పష్టంగా కనిపించింది. కలుగులలోని వాళ్ళందరూ బయటకొచ్చారిప్పుడు. వాట్ నెక్స్ట్ అని మాట్లాడుకుంటున్నారు. కలుద్దాం అనుకుంటున్నారు. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణంలోకి రాబోతున్నారు. సరే. ఇదంతా కూడా బీజేపీ గమనిస్తోంది, భయపడుతోంది. ఇది గనక అంటే ఈ వాతావరణంలో కాంగ్రెస్‌తో కలుస్తాడు జగన్ అనే ప్రచారం గూడా ఒకటి నడుస్తోంది నడుస్తోంది. ప్యారలల్‌గా. కానీ తన వ్యక్తిత్వాన్ని, తన పార్టీని, తన ఇండివిడ్యువల్ స్టేటస్‌ని నిలబెట్టుకోవాలంటే ఆయన ప్రజలతో కలవటం అవసరం. సీరియస్‌గా ఆయన ఆ మధ్య కాలంలో సర్ మీద ఒక విమర్శ చేసున్నాడు. అదే పద్ధతిలో కొంత యాంటీ ఎన్‌డీఏ స్టాండ్‌తో గనక మూవ్ అవ్వగలిగితే డెఫినెట్‌గా అతనికి అటువంటి మాట కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఏపీలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ ఈ నిర్ణయం తర్వాత ఏం జరగబోతుందో చూడాలి మనం. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటారా? విడిపోతారా? కలిసుంటారా? ఇవన్నీ పక్కన పెట్టేసి, తను గనక యాంటీ ఎన్‌డీఏ స్టాండ్‌తో గనక ముందుకెళ్ళగలిగితే జగన్ వైపు టర్న్ అవుతుంది స్ట్రెయిట్. సరే. పెద్ద కష్టమేం కాదు. చూద్దాం. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.